మురారి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ మూడవ భాగం చివరి భాగం. కృష్ణవంశీ అంతకుముందు ఫ్యామిలీస్తో అంటే చాలా క్యారెక్టర్స్తో తీయడం అంతకుముందు అలవాటే. నిన్నే పెళ్ళాడతా సినిమాతో ఒక ట్రెండ్, హమ్ ఆప్కే హై కౌన్లో మనకి రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ళ సినిమాలో ఎట్లయితే ఒక మ్యారేజ్ ఆల్బమ్ లాగా ఆ సినిమా రూపొందిందుకో మరి అది ఆ ఎఫెక్ట్ పడ్డదో ఏమో తెలియదు. కానీ గులాబీలో మామూలుగా ఫాదరు అండ్ ఈ కొడుకు సంబంధాలు ఫ్రెండ్స్గా చూపించడంలో ఫస్ట్ చంద్రమోహన్కి ఫాదర్ క్యారెక్టర్ ఫస్ట్ చూపించింది గులాబీ సినిమా ద్వారా కృష్ణవంశీనే. అప్పటిదాకా కామెడీ హీరోగా అప్పుడప్పుడే రిటైర్మెంట్కి వస్తున్నటువంటి హీరోగా ఉన్నటువంటి చంద్రమోహన్ ఒక్కసారిగా ఫాదర్ క్యారెక్టర్, ఒక జోవియల్ ఫాదర్ క్యారెక్టర్గా, అప్పటిదాకా విలన్గా ఉన్నటువంటి చలపతిరావు కానీ జీవ కానీ ఇలాంటి వాళ్ళని కొంచెం పాజిటివ్ క్యారెక్టర్గా, అంటే ఆ సినిమాలో కాదు, ఆ సినిమాలో జీవాని కొంచెం నెగిటివ్ క్యారెక్టరే. సో అట్లా అంటే నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్గా జీవాన్ని చూపించి ఇట్లాంటి కొన్ని ప్రయోగాలు చేశాడు. సో ఆయిల్ పుల్లింగ్ అంటూ నిన్నే పెళ్ళాడతాలో పెట్టడం ఇవన్నీ కూడా గులాబీ మార్కు, కృష్ణవంశీ మార్కుగా నిలబడింది. అనగనగా ఒకరోజు సినిమా సగం డైరెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ చేసుకున్నటువంటి వివాదం తర్వాత మళ్ళీ అదే రామ్ గోపాల్ వర్మ గులాబీ ద్వారా ఒక అద్భుతమైన దర్శకుని మన కృష్ణవంశీని మనకు తెరకు అందించాడు. ఆ క్రెడిట్ రామ్ గోపాల్ వర్మకి చెందుతుంది. అయితే కృష్ణవంశీ ఒక మార్కు, అదొక మార్కు, ఒక ట్రెండ్. మహేష్ బాబు పేరు మహేష్ బాబు అని వేయకుండా, సినిమాలో వేయకుండా మురారి సినిమా తీయడం ఒక సాహసం. అయితే కృష్ణ రెగ్యులర్ ప్రొడ్యూసర్ అయిన నందిగం ప్రసాద్ ఆయన అసలు ఈ సబ్జెక్ట్ నచ్చిన తర్వాత, అంటే నచ్చిందంటే ఆయనకు నచ్చలేదు, ఏ రకంగా నచ్చలేదంటే లాస్ట్ క్లైమాక్స్లో హీరో అంటే చనిపోయేదాడని ముందే తెలిసినప్పుడు ప్రేక్షకులు చూస్తారని కృష్ణ గారికి కూడా డౌట్ వచ్చిన సబ్జెక్ట్ ఇది. అయినా సరే ఎందుకో ఒక నమ్మకం, కృష్ణవంశీ మీద ఒక నమ్మకం, ఇంకా ఆ మాట నమ్మకాన్ని మణిశర్మ నిలబెట్టుకున్నాడు. ఫస్ట్ సినిమా ఇది మణిశర్మది. తర్వాత సోనాలి బింద్రే అందాల కుందాల బొమ్మగా ఒక ఆంధ్ర అమ్మాయిగా, అది ఎంత బాగా అంటే ముఖ్యంగా చెప్పాను ఇంతకు లాస్ట్ రివ్యూలో కూడా నేను చెప్పాను, అలా దుంకేసి నడుమలా తిప్పి అద్దంలో చూసుకుంటే తనని తాను ముద్దు పెట్టుకునేటువంటి సన్నివేశం ఏదైతే సోనాలి బింద్రే ఏది ఉంటుందో అది ఎక్కడ చూసావు నువ్వు అని ఇంటర్వ్యూలు అడిగినప్పుడు పెళ్ళిళ్ళలో చాలామంది అమ్మాయిలను చూశానంటే అట్లాంటి థాట్స్ మనకి కృష్ణవంశీకే వస్తాయి. మనకి ఇదే సోనాలి బింద్రేతో ఖడ్గం సినిమాలో పెద్ద కొరికినటువంటి పాటలో మన రక్తం వచ్చినట్టుగా లైట్గా వచ్చినటువంటి ఆ సన్నివేశం చూపించడం కృష్ణవంశీకే సాధ్యమవుతుంది. మళ్ళీ ఇట్లాంటి ఎక్దమ్ హోమ్లీ అట్మాస్ఫియర్లో చూపించే ఇది కూడా ఆయనకే సాధ్యమవుతుంది. సినిమాలో ఎక్కడ కూడా కించిత్ అసభ్యత కూడా లేకుండా టోటల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా మురారిని తీర్చిదిద్దిన తీరు, ముఖ్యంగా సుకుమారి యొక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీదే సినిమా అంతా బేస్ అవుతుంది. దీక్షితులు వీళ్ళిద్దరిది ఒక ట్రాక్. అంటే ఆ పెద్ద ఆమెనేమో తన వంశంలో 48 సంవత్సరాలకు ఒక్కొక్కరు చచ్చిపోతారని ఫస్ట్ ప్రకాష్ రాజ్ చచ్చిపోయాడు, తర్వాత నాగేంద్రబాబు క్యారెక్టర్ చచ్చిపోయాడు, తర్వాత మన అచ్యుత్ క్యారెక్టర్ చచ్చిపోయింది, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, 3 క్యారెక్టర్ చచ్చిపోయాయి. 48 బహుళ అమావాస్య, అశ్వేజం బహుళ అమావాస్య, అప్పుడు మంట రేగిన తర్వాత వీళ్ళు చచ్చిపోయారు. ఒక్కొక్క యాక్సిడెంటల్గా ఒక్కొక్క డెత్ శాపం కాబట్టి ఎంఎస్ నారాయణ అప్పుడు చెప్తాడు వద్దురా అమ్మవారి దగ్గరికి వెళ్ళకరా అని. అది జరిగింది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు 48 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎవరికి వస్తుంది అని జాతకాలు వెతుకుతుంటే చివరికి మురారి జాతకం తీరా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న రైవలరీని పక్కన పెట్టి రఘుబాబు లాంటి ఒక విలను వద్దనుకున్నా కూడా పెళ్లి కుదుర్చుకున్న తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ తనలాగా విధవైపోతుందనే ఉద్దేశంతో ఈ అమ్మాయి వద్దు మీరిద్దరు పెళ్లి జరగవద్దు అంటే ఏం డ్రామాలు ఆడారని, మీ కాళ్ళు పట్టుకొని మేము బతిలాడాలనే కదా మీరు ఇదంతా చేశారని రఘుబాబు అపార్థం చేసుకుంటాడు. కొట్టి తీసుకెళ్తాడు, ఆమెను రూమ్లో వేసేస్తాడు. ఆ తర్వాత ఆమెను తెచ్చుకోవడానికి మహేష్ బాబు వెళ్ళిన తర్వాత కృష్ణ పాత్ర అయినది, వసు పాత్ర ఆమెది. సో పాటల పందిరి ఎలా ఉందంటే పాటల కూర్పు, పాటల మేకింగ్ కానీ చెప్పమ్మ సాంగ్ కావచ్చు, అలనాటి బాలచంద్రుడు జిక్కితో పాడినచ్చిన పాట కావచ్చు, తర్వాత బంగారు కళ్ళ బుజ్జమ్మ కావచ్చు, డుమ్ డుమ్ బసవన్న అంటూ ఓపెనింగ్ సాంగ్ కావచ్చు, ఏ పాట తీసుకున్నా ఏ పాటకు ఆ పాటేలాగా ప్రయాణంలో సాంగ్స్ కానీ, కృష్ణవంశీ బైక్ మీద సాంగ్ తీశాడు కదా మేఘాలలో తేలిపోమన్నది గులాబీలో, అలాంటి ఆ థాట్స్, మణిశర్మ సంగీతం ఎంత గొప్పగా ఉందో అంతకు రెండింతలు గొప్పగా కృష్ణవంశీ టేకింగ్ ఉంటుంది. కృష్ణవంశీ టేకింగ్లో పాటల ఫ్రెష్నెస్ ఎప్పుడు మనకు కె రాఘవేంద్ర అని జనరల్లీ పాటలు కనుక్కుంటాం. ఆ తర్వాత చెప్పుకోదగ్గ దర్శకుడు కృష్ణవంశీ. రీసెంట్గా రంగమార్తాండ సెమీ హిట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి ఇప్పుడు సరైన సినిమాలు లేకపోవడం శోచనీయం. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలకు స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చింది, ఒక రకంగా మహేష్ బాబుని కూడా ఒక టాప్లోకి తీసుకెళ్ళింది. పూరి జగన్నాథ్ పోకిరి అయితే అంతకుముందే మురారి. మరి 2 సినిమాలే మహేష్ బాబు స్టార్ని నంబర్ 1 స్టార్ స్థాయికి తీసుకెళ్ళింది. అంటే మహేష్ బాబు నటన కూడా ఈ సినిమాలో మరి నంది అవార్డు ఇచ్చారంటే ఊరికే ఇవ్వలేదు, ఆ సినిమా పర్ఫార్మెన్స్ ఆ రకంగా మహేష్ బాబు కూడా చేయడం జరిగింది. సో సినిమాలో రవిబాబు పర్ఫార్మెన్స్ కూడా తక్కువేం లేదు, అమాయకునిగా విలన్గా.
అది అమ్మో నాకేం తెలియదు సంబంధం లేదు అన్నట్టుగా పక్షులు ఎగిరిపోయినట్టుగా ఆయన టేకింగ్. ఆ తర్వాత పొడి చేసాడు ఇతన్ని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు. శివాజీ రాజేనేమో ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. సత్తిపండు అని చెప్పి తండ్రిని ఇక్కడ పిలవడము. లక్ష్మి ఏమో మరిదిని కొడుకులాగా చూసుకొని తన పిల్లలు కూడా కాకుండా ఈ కొడుకుని ప్రేమగా పెంచుకోవడం. ప్రసాద్ బాబు ఇలా పెళ్లికి ఒప్పుకోవడము. పెళ్లి సంబంధాల దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ముందు ఈమెని గోపక్కని దింపడానికి వెళ్ళినటువంటి మహేష్ బాబు అక్కడ సోనాలి బింద్రేని చూడడము, ఆమెని ఆట పట్టించడము, వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఫస్ట్ రొమాంటిక్ క్వారల్ జరగడము. ఆ క్వారల్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక అఫెక్షన్ ఏర్పడడం. ఆ తర్వాత ఈ బంధురికాన్ని పెళ్లిగా మార్చుకోవాలనేటువంటి ఆలోచన రావడం. ఇరు కుటుంబాలు ఒప్పుకున్న తర్వాత ఇతను చచ్చిపోతాడన్న తర్వాత ఇతన్ని మన వేపల మండల మీద పడుకోబెట్టి ఎంతో కష్టంగా ఇచ్చేసి లాస్ట్కి కుటుంబంలో ఎవరో ఒకరు చావాలి కాబట్టి తన ప్రాణాన్ని తీసుకోవాలని చెప్పి ఆ సుకుమారి నీళ్ళలోకి వెళ్ళిపోయేటువంటి సన్నివేశము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇతను బతికాడు దండం పెడుతూ మనకు చూపించి దాని మీద హరే కృష్ణ హరే రామ అని ఎండ్ చేసి నటినట వర్గం అంతా అభిమాన నటినట వర్గం అని పాత సినిమాలో చూపించినట్టుగా చూపించేసి పోయిటిక్గా ఎండ్ చేశాడు మురారి సినిమాని. సో మురారి ఒక క్లాసిక్ ట్రెండ్, ఇది దర్శకుడి సినిమా. సో ఇందులో పాటల చిత్రీకరణ కానీ ఇది చూస్తుంటే ఇవాళ తమాషా ఏంటంటే 200 రూపీస్ టికెట్ పెట్టి మళ్ళీ శ్రీసైకిల్ అయిన 300 రూపీస్ టికెట్ పెట్టి మల్టీప్లెక్స్లలో మొన్న రిలీజ్ చేస్తే దుమ్ము రేపి ఒక ట్రెండ్ సృష్టించిన కలెక్షన్స్ తోటి ముందుకు సాగింది. సరైన సినిమాలు లేకపోవడం ఒక కారణం కాగా సినిమాలో స్టఫ్ ఉండడం ఒక కారణం. సో ఏమైనా కూడా మురారి ఒక ట్రెండ్ సృష్టిస్తుంది. సో రిలీజ్లో ఈ ట్రెండ్ సృష్టించినటువంటి ఈ అద్భుతాన్ని సృష్టించినటువంటి ఈ వారము అద్భుతమైన విజయాన్ని సాధించి మరి అందరినీ ఆశ్చర్యంగా చకితుల్ని చేసేటువంటి పరిస్థితి చేసింది ఈ యొక్క సినిమా యొక్క సక్సెస్. మురారి రిలీజు చాలా గొప్ప సక్సెస్ కావడం వెనకాల వాళ్ళ పబ్లిసిటీ కూడా కొంత కారణమైంది. షార్ట్స్లో టెక్నీషియన్స్ నుంచి నటినట్ల నుంచి ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం చూపిస్తూ చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది మనని ఆకట్టుకునే విధంగా సాగుతుంది. సో అట్లా అప్పటి సినిమా అయిన పోస్టర్స్ కూడా మళ్ళీ ఆ ప్రకారంగా ఫ్రెష్గా వేసి టీవీలో ఎన్నోసార్లు వచ్చిన సినిమాని కూడా జనాలు ఇవాళ చూసే లెవెల్లో ఈ సినిమా ఉంది అంటే మరి ఆ సినిమా యొక్క గొప్పతనం ఏంటనేది మనకు చెప్పకనే చెప్తుంది ఈ సినిమా యొక్క గొప్పతనం. 9 ఆగస్టు 2024 దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదలైతే 25 సంవత్సరాల సంబరాన్ని చేసుకున్న మహేష్ బాబు ఇంకా అట్లాగే ఫ్రెష్గా కనబడుతుంటే ఆయన బర్త్డే సందర్భంగా ఏవీని కూడా జోడించి మల్టీప్లెక్స్లో వేస్తుంటే ప్రేక్షకులకు కన్నుల పండుగ ఉంది. నాకైతే 3 గంటల ఆ ఏనుగు షాట్తో సహా అసలు ఆ సినిమా చూస్తుంటే ఒక పండుగలాగా నేత్రానందం అంటే నేత్రపర్వం అంటారు కదా, ఆ నేత్రపర్వం లాగా మురారి సినిమా అనిపించింది. ఎక్కడ బోరు కొట్టకుండా చక్కగా ఈ సినిమా